ఈనాడు చూస్తే లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి, కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అప్పగింత, లోకేష్కు విద్య ఐటీ, పయ్యావులకు ఆర్థికం, అచ్చెన్నకు వ్యవసాయం, అనితకు హోం, నారాయణకు పురపాలకం, మనోహర్కు పౌర సరఫరాలు, సత్యకుమార్కు వైద్యం, మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం అంటూ పవన్ ఒక్కరే డిప్యూటీ సీఎం. మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన కోరుకున్నట్టుగానే కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలను అప్పగించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మంత్రికి ఇవ్వాలని మొదట అనుకున్నారు. పవన్ కోరడంతో మిత్రధర్మం ప్రకారం ఆయనకి కేటాయించారు. తనకు ప్రత్యేక గుర్తింపు, సముచిత గౌరవం దక్కేలా తనకు మాత్రం ముఖ్యమంత్రిని చేస్తూ కీలక శాఖలు ఇస్తే తీసుకోవాలన్న పవన్ అభిమతాన్ని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం దానికి తగ్గట్టుగా వ్యవహరించింది. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 ముఖ్యమంత్రులు ఉన్న ఈ దఫా పవన్ ఒక్కరినే ముఖ్యమంత్రిని చేసింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రత్యేక ఆసక్తి దృష్ట్యా ఆ శాఖను ఏరికోరి తీసుకున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన మూల సిద్ధాంతాలు ఒకటి. ఆ లక్ష్యంలో భాగంగానే అటవీ పర్యావరణ శాఖను ఆయన ఎంచుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం అన్నట్టు. ఓవరాల్గా ఒక్కసారి గత వార్తలకి ఇప్పటి వార్తలకి తేడా అబ్జర్వ్ చేస్తే, గతంలో జగన్ మంత్రివర్గంది అప్పుడు ఎవరు ఏం మాట్లాడరు, కానీ వాళ్ళ దాంట్లో వీళ్ళకి సీనియర్లకు అన్యాయం జరిగింది, వీళ్ళకి తేడా జరిగింది, ఆ శాఖ వీళ్ళెందుకు పనికొస్తారు అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అన్నీ సముచితం. నేను అప్పుడు ప్రస్తావించాను, ఇప్పుడు ప్రస్తావిస్తున్నా. పత్రికా ధర్మం కాకుండా రాజకీయ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వైనానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. లేకపోతే పేద పిల్ల